వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 లేకుంటే కూడా ఏమైతుందంటే మీ బండికి ఏదైనా ప్రమాదం జరిగినా మీకు ఏదైనా ప్రమాదం జరిగినా మనం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని దేశాలలో మనం ఇక్కడికి వెళ్ళి వేరే దేశానికి పోతాం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, యూకే ఇవన్నీ పోతా అంటే వాళ్ళు ఫస్ట్ ఇన్సూరెన్స్ వేయించుకున్నాకనే వాళ్ళ దేశంలో రాణిస్తారు, లైసెన్స్ ఉన్నాకనే బండి నడపనిస్తారు. మన దగ్గర రూల్స్ లేవా? ఉన్నాయి, అంతకంటే స్ట్రాంగ్ రూల్స్ మన దగ్గర ఉన్నాయి, కానీ మనం పాటించట్లేదు. చాలా రూల్స్ మన దగ్గరికి వెళ్ళి వేరే దగ్గరికి పోతున్నాయి, అక్కడ రూల్స్ పాటించాలి, మనం రూల్స్ పాటిస్తలేము. ఖచ్చితంగా హెల్మెట్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి, తాగకుండా ఉండాలి, మైనర్లు నడపద్దు, రోడ్డుకు లెఫ్ట్ సైడ్ ఉండాలి, పోవాలి, సిగ్నల్స్ పాటించాలి. ఇవన్నీ మాత్రం రోడ్ ఎక్కినప్పుడు జరిగే పనులు. ఖచ్చితంగా మీ తల్లిదండ్రులు చెప్పాలి, లైసెన్స్ తీసుకోవాలి, ఇన్సూరెన్స్ కూడా బండి తీసుకోవాలి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మీ తల్లిదండ్రుల దగ్గర 50,000 లక్ష ఉండకపోవచ్చు, కానీ ఇన్సూరెన్స్ ఉంటే దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. బండి ఇన్సూరెన్స్ ఉంటే దాన్ని మనం క్లెయిమ్ చేసుకుంటే మీకు కొద్దిగా ఆసరగా ఉంటుంది. అర్థమైందా? ఖచ్చితంగా వెహికల్ ఇన్సూరెన్స్ ఉండాలి, లైసెన్స్ ఉండాలి, రిజిస్ట్రేషన్ ఉండాలి, దానికి వెహికల్స్కి నెంబర్ కూడా ఉండాలి. వెహికల్స్ కొంతమంది ఏంటంటే ఫైన్లు పడతాను అని చెప్పేసి వెహికల్ నెంబర్ తీసేయడం కానీ, మలిపేయడం కానీ, వంచడం కానీ చేస్తాను. అది చేసినా నేరమే. ఏదైతే రిజిస్ట్రేషన్ ప్రకారం ఏ నెంబర్ అయితే ఉండాలో ఆ నెంబర్లో తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కానీ అది కూడా చట్ట ప్రకారంగా నేరం అవుతుంది. అర్థమైందా? అలాగే తాగి డ్రైవ్ చేస్తే ప్రాణాలు పోతే, తలలు పోతాయి, లేకుంటే ఎదుటోళ్ళకు మనకు కూడా అవుతాయి. ఈ తల్లిదండ్రులను ఒకేలా అలాంటి అలవాటు ఉన్న వాళ్ళు ఉంటే ఇంట్లో తాగమని చెప్పండి. బయటికి తాగి ఫంక్షన్లో పోయి, కొంతమంది చావుల కాడికి పోయి అక్కడ ఖచ్చితంగా తాగాలని, ఫంక్షన్లో తాగాలని తాగి వస్తూ ఉంటారు. అప్పుడు పోలీసులు పట్టుకుంటే అప్పుడు మీరు బాధపడతారు, వాళ్ళు బాధపడతారు. ఈరోజు ఏంటంటే తాగి 38 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు కోర్టులో మేము ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకు 1000 రూపాయల ఫైన్, ఒక్కరోజు జైలు శిక్ష చేస్తాను. తాగితే ఎన్ని తీర నష్టం? మీకు డబ్బు నష్టం, ప్రాణ నష్టం, ప్లస్ మీ మీద కేసులు అవుతాయి. ఇరుగు పొరుగు వారికి తాగినాడా దొరికినాడా పోలీసులకు అని తెలుస్తుంది. తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకి జైలు శిక్ష పడతాను. ఒక్కరోజు నుంచి 5 రోజుల వరకు జైలు శిక్ష పడతాను. కాబట్టి మీ తల్లిదండ్రులు కూడా చెప్పాలి. తాగిపోతే కూడా కేసులు పోలీసులు చేస్తారు. మేము ఇక్కడ తాగినా సార్, మేము ఈయన పోతాను సార్, దీనికి అంటే మేము వదిలేటట్టు తెలియదు. ఇదంతా పోలీసు వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతంగా ఏది కాదు. పోలీసులు ఉద్యోగులు ఏది చేసినా ప్రజల కొరకు చేయాలి. ఎందుకంటే ప్రజల నుంచి వచ్చే డబ్బులతోటే మీ టీచర్స్ కానీ గవర్నమెంట్ వీళ్ళందరికీ, మాకందరికీ, ప్రతి ఉద్యోగికి మీరు కొనే ఉప్పు పప్పు నుంచి వచ్చే ట్యాక్స్ ద్వారా జీతాలు ఇస్తాను. గవర్నమెంట్ అంటే ఎక్కడికో రాలేదు, ప్రజల నుంచి వెళ్ళి ఎన్నుకోబట్టేది, ప్రజలు కట్టే పనుల నుంచి వచ్చేది. ఇప్పుడు రోడ్స్ వేయడం కానీ, ఉద్యోగులు జీతాలు వేయడం కానీ, మీకు రైతు బంధు కానీ, మీ చదువులకు స్కూళ్ళకు కానీ, మీ డ్రెస్సులు కానీ, పాఠశాలను కట్టడం, ఇవన్నీ ఏంటంటే మళ్ళీ మీ డబ్బులే. ఎక్కడో చెట్టుగా కాసిన డబ్బులతోటి గవర్నమెంట్ జీతాలు ఇవ్వట్లేదండి, ఎవరి ఇళ్ళకి వెళ్ళి ఇవ్వట్లేదు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి పైసను మళ్ళీ ప్రజలకే ఖర్చు పెట్టడం జరుగుతుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.